జై శ్రీమన్నారాయణ. చూడండి, మాఘ పౌర్ణమి పూజా విధానము, మాఘ పౌర్ణమి రోజున హారతి ఎలా ఇవ్వాలి, అసలు ఆ కథ ఏమిటి, నదీ స్నానం చేయలేని వాళ్ళు ఏం చేయాలి, అసలు ఉపవాసం ఎలా ఉండాలి, నియమ నిష్ఠాలు ఏమిటి, ఆ కథ ఏమిటి, అసలు ఎందుకంత ప్రాముఖ్యత మాఘ పౌర్ణానికి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. జాగ్రత్తగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానాలకు ఎందుకు ముఖ్యము అంటే, దేవతలు వచ్చి స్నానం చేస్తారట మాఘ పౌర్ణమి రోజున. నదీలలో ఏ నదికి వెళ్ళినా, గంగాకి వెళ్ళినా, లేదు అంటే మనకి కృష్ణానదికి వెళ్ళినా, ఏ నదికి వెళ్ళినా కూడా మనము ఆ నది స్నానం చాలా ముఖ్యమట. దేవతలు మునుగుతారు కాబట్టి ఆ పౌర్ణమి రోజున వచ్చి దేవతలు మునుగుతారట. ఎప్పుడో నైటు అంటే వాళ్ళకి కాలమానం ప్రకారం వాళ్ళకు ఒక టైం అనేది ఉంటుంది కాబట్టి ఆ టైంలో వచ్చి మునుగుతారు. అయితే మనకు కూడా ఉదయము 5:30, 7 ఆ లోపు పొద్దు పొడుపున వెళ్ళి అందరూ కూడా నది స్నానాలు చేసి దీపారాధన 108 ఒత్తులు వెలిగించి అలా చేస్తారు. మనము పెరుగుతో చేసినవి అంటే పాలతో చేసిన నైవేద్యం అంటాగా, జున్ను కానీ లేదంటే పాలతో చేసినది ఏదైనా ఒక నైవేద్యం పెడితే అమ్మవారికి చాలా ప్రీతికరమట. లక్ష్మీదేవికి మీరు అందరి దేవతలు మీకు మందిరంలో ఉంటారు కాబట్టి ఆ అందరి దేవతలకి పూజ అనేది చేసుకోండి. ఎవరికి చేసినా ఒక్కటే అండి. అయితే నియమాలు ఏంటి అంటే, ఆ రోజు పౌర్ణమి రోజున పూర్తిగా మీరు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. నది స్నానం చేసి వచ్చి పూజ అనేది ఇక్కడ మనం క్షీరదీపం అనేది వెలిగించుకొని నది స్నానం చేసినట్టయితే చాలా మంచిది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, అసలు ఆ కథ ఏమిటి అంటే, ధన్వేశ్వర్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆ బ్రాహ్మణుడు భార్య ఇద్దరు కూడా భిక్షాటనకై ఆ బజార్లలో వీధుల్లో తిరుగుతూ ఉండేవారట. తిరిగేటప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారట, మీకు ఎంతమంది పిల్లలు ఏంటి అని అడిగితే, మాకు సంతానం లేదండి, ఇన్ని సంవత్సరాలైంది మాకు సంతానం లేదని చెప్తూ ఉంటారట. వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదా, సంతానం ఇన్ని సంవత్సరాల మించి లేదు వీళ్ళంతా ఏదో అంటూ ఉంటారు పెద్దోళ్ళక. అయితే అలా అంటూ ఉంటే ఒక పెద్ద ఆవిడ అన్నదట, ఇంకా సంతానం కలగకపోవటం ఏమిటమ్మా, ఎక్కడన్నా ఏదన్నా అని అన్నారట. అనగానే ఇక ఆమెకు బాధేసి ఏడుస్తూ వచ్చి ఇంట్లో పడుకుంటుందట. ఇక ఇంకొకసారి వాళ్ళ ఆయన భిక్షాటన చేసి ఇంటికి వస్తారు. వాళ్ళ ఆయనకి, ఆ ధన్వేశ్వర్ అనే ఆయనకి ఒక ఆమె చిన్న సలహా ఇస్తుందట. 16 రోజులు పౌర్ణమి దగ్గర నుంచి, మాఘ పౌర్ణమి దగ్గర నుంచి 16 రోజులు ఇలా వ్రతమైతే చేయండి. కాళికామాతకి దీపారాధన ఇలా చేయండి. పాలతోటి మీరు క్షీరదీపం వెలిగించుకొని ఆ అమ్మవారిని ఏదైనా ఒక మీకు శక్తి కొలది నైవేద్యం చేసుకుని ఆ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని పూలతోటి ఇలాగా పూజ అయితే చేసుకోండి. మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి, మీకు మంచి జరుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది, మీకు అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్తారట. ఆయన వచ్చి భార్యకి చెప్తారట. ఇక అక్కడి నుంచి పౌర్ణమి రోజు నుంచి వాళ్ళు మొదలుపెట్టి మంచి సంతానాన్ని పొందుతారట. అందువలన ఇప్పుడు మీరు ఇలాగ బియ్యం పిండితోటి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఆ ముగ్గును ఇలాగ అలంకరణ చేసుకుని ఆ ప్లేట్లో ఒక చిన్న ప్రమిద కానీ, మట్టిదైనా పర్వాలేదు, లేదు ఇత్తడిదైనా ఏది ఉంటే అది, ఆ ప్రమిదలో కొంచెం ఆవు పాలు పోసి ఆవు పాలలో మీరు కుంభ ఒత్తిని వేసుకొని, మీరు లేదు అంటే తమలపాకులోనైనా ఒత్తిని వేసుకొని వెలిగించుకున్నట్టయితే చాలా మంచిది. వెలిగించుకొని ఆ కాళికామాతకి మీ కోరికలు చెప్పుకొని అక్కడి నుంచి 16 రోజుల పూజ అయినా చేసుకోవచ్చు నియమనిష్టలతోటి. లేదు అంటే మీకు శక్తి కొలది ఎంతైతే మీరు చేయగలుగుతారో అంత పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకున్నట్టయితే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. అది చాలా మటుకి విశేషమైనది పౌర్ణమి కాబట్టి మనం అలా చేస్తాం. ఇంకా ఏంటి అంటే, చాలామంది హారతి ఇస్తూ ఉంటారు. బియ్యం పిండి, కొంచెం బెల్లము, అరటిపండు, పాలు ఇవన్నీ కలిపి ఒక చిన్న ప్రమిదలు, మనకి చలివిడి దీపాలు అంటూ ఉంటారు. 11 కానీ లేదా 21 కానీ అలాగ దీపాలు వెలిగించుకొని నక్షత్ర హారతిలాగా ఇచ్చుకున్నా కూడా ఈ మాసంలో చాలా మంచిదట. అదే రోజున పూజ అంతా చేసినా కూడా ఇంకా ఘనంగా ఉండాలంటే కూడా నేనైతే పంచహారతి అయితే ఇచ్చాను. 5 ఒత్తులు తోటి మీరు అలా కూడా ఇవ్వచ్చు. ముత్యాల హారతి అలాగా కూడా ఇవ్వచ్చు. ఇక మనం నియమాలు చెప్పాను కదా, హారతి మనం ఇవన్నీ పూజ అయిపోయిన తర్వాత నేల పడక పడుకోవాలి. కింద పడుకొని 16 రోజులు మీరు చేయగలిగితే చేయండి. ఆ ఒక్క రోజైనా ఉపవాసం ఉండి ఆ ఒక్క రోజైనా నేల పడక పడుకుంటే మీకు కోరిక అనేది నెరవేరుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. వీలు కాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి సముద్రం నుంచి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు చాలా మటుకి కృష్ణా నది నీళ్ళు, గోదావరి నది నీళ్ళు ఏవో
వస్తూ ఉంటాయి కదా నది, ఆ నదితోటి ఎటు స్నానాలు చేస్తున్నాము. లేదు అంటే కొంతమంది గంగా జలం అని ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఆ నీళ్లు ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఇప్పించుకొని మీరు నెత్తి మీద చల్లుకొని పూజ ఇక మమ అనుకొని నదికి స్నానం చేసే అంత ఫలితం అయితే వస్తుంది. అన్ని నదులు కలిసిన చోట కూడా నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటివి ఏమన్నా మీకు అందుబాటులో ఉంటే అలా కూడా చేయొచ్చు. గంగా జలం అంటుంటారు. ఇక మీరు లేదు అంటే దగ్గరలో నది ఉంటే మునగొచ్చు, లేదు అంటే ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి ఇలాగ పూజ అయితే చేసుకోవచ్చు. క్షీరదీపాన్ని వెలిగించి పౌర్ణమి రోజున పాల సముద్రం నుంచి ఆవిర్భవిస్తూ ఉంటుందట అమ్మవారు. అలాగా ఒక కాంతివంతంగా అలా ఉంటుంది కాబట్టి పాల సముద్రంలో క్షీరదీపాన్ని అయితే పెడతారు. మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి, అందులోనూ ఆ రోజు చాలా శక్తి ఉంటుందట. అందువల్ల మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు చాలా శక్తి ఉంటుందని, మాఘమాసం అంటే మనకు చాలా విశేషమైనది, శక్తివంతమైనది కదా. మాఘమాసం అందరు దేవతలు కూడా ఆ నెలలోనే పూజలన్నీ అందుకుంటూ ఉంటారు. అందరూ కూడా అందుకుంటుంటారు. మనకు గ్రామ దేవతలు ఏంటి, మనకు అన్ని కళ్యాణాలు అన్నీ కూడా శుభకార్యాలు అన్నీ జరిగేది మాఘమాసంలోనే కాబట్టి అందరు దేవతలు అక్కడక్కడే ఉంటూ ఉంటారని చెప్పేసి పెద్దలు ఆ రోజు విశేషంగా ఆ మాఘ పౌర్ణాలు కానీ మాఘమాసంలో వచ్చే ఏ రోజైనా కూడా ఘనమైన రోజు, విశేషమైన రోజే. ఏ రోజైనా కూడా చేసుకోవచ్చు. ఆ పౌర్ణమి రోజు మాకు ఆటంకాలు వచ్చాయి, మేము చేయలేకపోతున్నాము అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నానండి, ఎవరైనా కూడా ఏ రోజైనా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఆ రోజు కుదరని వాళ్ళు కూడా మీరు శుక్రవారమైనా శనివారమైనా పౌర్ణమి రోజు కాకపోయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. చూసిన వాళ్ళు కామెంట్స్ పెట్టండి, ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.